ఏమిటి మహాతల్లి నీ ఉద్దేశం? అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురు ముందు నీ విషయం బయట పెట్టి అలర్ట్ చేయడం ఎందుకని ఊరుకున్నాను. ఆ వంటలన్నీ బలవంతంగా నన్ను తినమండల్లో ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటయ్యా కళ్ళు తగిన కొత్త ఊరికి అలా చిందులేస్తావేమిటి? మనిషి పెట్టలా ఉన్నా పొట్ట పొయ్యిలా గిన్నెలు లాగేస్తావు కదా అని తినమని పెట్టబోయాను తప్ప. చాలేవమ్మా, నా మీద ఏమైనా ప్రేమతో పెట్టబోయావా? విషం కలిపి చంపాలని పెట్టబోయావు. ఓయ్ కోడిని చంపితే కూర వండుకు తినొచ్చు, చేపను చంపితే పులుసు వండుకోవచ్చు. నిన్ను చంపితే వస్తుంది బక్క పీరుగువి. నువ్వంటే నన్ను కరెంట్ పెట్టి చంపబోయావు కానీ. ఏమిటి కరెంటు పెట్టి నేను నిన్ను చంపబోయానా? ఆ మాటకొస్తే కూరల్లోనూ పాయసంలోనూ విషం పెట్టి నువ్వు నన్ను చంపబోయావు. చాలేవయ్యా చెప్పొచ్చు. కుర్చీకి మంచానికి కరెంటు పెట్టి నన్ను చంపబోయావని మా గోపి చెప్పాడులే. గోపి చెప్పాడు. ఆ గోపి బాబే నువ్వు అన్నంలో ఎలకల మందు కలిపి నన్ను హరి అనిపించాలనుకున్నట్టు నాకు చెప్పాడు. ఇదిగా గోపి బాబు నా మనిషి. అతను ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు నేను ఇస్తున్నాను గనక నాకే నిజం చెబుతాడు తెలుసా. చూడు, గోపి బాబు నా మనిషి, డబ్బు నా దగ్గర తీసుకుంటున్నాడు కనుక నాకే నిజం చెప్తాడు. నిజాలే చెప్పాల్సి వస్తే నీ చరిత్ర అంతా బయటపడతాను. అప్పుడు అవుతుంది నీ పెళ్లి. నా పెళ్ళై చాలా కాలం అయింది. నాకు ఎదిగిన కొడుకు కూడా ఉన్నాడు. ముందు నీ జాతకం బయట పెట్టాను అనుకో. గోపి ఎక్కడికి? చెప్తా. గోపి అప్పుడు ఆ గోపిగాడు అమ్మలు తీసుకొస్తున్నాడు మీ ఇద్దరు మాట వినిపించడానికి. మన మాటలు వినిపించడానికి నువ్వు ఇలా కూర్చో చెప్తా. ఏమిటి గంటయ్యా నువ్వు మరీని? ఎదిగిన పిల్లాడు పెళ్లికి ఉండగా నువ్వు ఇలా నిమ్మక నీరెత్తినట్టు కూర్చోడు ఏమైనా బాగుందా? అదేమిటి కాంతమ్మ, మా అమలమ్మకి లక్షణంగా పెళ్లి చేస్తే తప్ప మరొక ఆలోచన మన బుర్రలోకి వెళుతుందంటావా? ఆ మాట నిజమేనుకో. ఆ మాటకు వస్తే నీ కొడుకు పెళ్లి కాకుండా నా కొడుకు పెళ్లి చేసుకుంటానా? ఎవరి పెళ్లి గురించి మాట్లాడతారు? నీ పెళ్లి గురించే తల్లి. ఆ మాటకు వస్తే మేము మీరు మేడంతో ఏం చెప్పదలుచుకున్నా నాతో చెప్పండి, నేను ఆవిడతో చెప్తాను. ఆవిడ చెప్పింది తిరిగి మీతో చెప్తాను. ఈ విషయం మాత్రం డైరెక్ట్ గా అమ్మాయితోనే మాట్లాడాలయ్యా. ఎవరి ఉప్పు తినైతే ఈ శరీరాన్ని పెంచామో వారి మంచితనం గురించి జీవితం అంతా ఆలోచించడం మా ధర్మము కర్తవ్యము. చాలా సంతోషం. ప్రస్తుతం మేడం గారు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే రేపు పొద్దున తద్దినానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పడానికి. అవునత్తయ్య, తద్దినం జరిపించి 10 మంది పేదలకు అన్నదానం ఏర్పాటు చేయాలి. అదేమిటమ్మలా, నాన్న పోయి 6 నెలలుగా అయింది, అప్పుడే తద్దినం ఏమిటమ్మా? ఇది మా నాన్నగారికి పెట్టడానికి కాదత్తయ్య, గోపి వాళ్ళ నాన్నగారికి పెట్టడానికి. ఖర్చు ఎంతైనా పద్ధతిగా ఏర్పాటు చేయండి. గోపి పద. ఇదేం చోద్యం గండయ్యా, ఆ ముష్టి సెక్రటరీ గారి తండ్రికి ఈ అమ్మాయి తద్దినం పెట్టడం ఏమిటి? అంత కావాల్సిన వాడా ఎడవిడు? ఈ వరస చూస్తూ ఉంటే నాకు చాలా అనుమానంగా ఉంది కాంతమ్మా. వాడు నా గురించి నీ దగ్గర చెప్పడం, నీ గురించి నా దగ్గర చెప్పడం, మనిద్దరం తగాదాలు పడితే నిజాలు బయటకు వచ్చేటట్టుగా చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే వీడు దాని పక్కన చేరి ఏదో పెద్దవాళ్ళే పనుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వలా అదేం వల్ల చెప్పు నాన్న, తునకలుగా కత్తిరించి పారేస్తాను. ఏడిచవలరా, వాడిని ఢీకోవడం నీ వల్ల నా వల్ల ఏ పని కాదు. అపర చాణక్యుడు లాంటి మీ పాపారావు పెదనాన్నని రప్పిస్తాను, అప్పుడు వాడు వీడి అంతు తెలుస్తాడు. ఓం ఆచమ్య కేశవాగ స్వాహ, నారాయణాగ స్వాహ, మాధవాగ స్వాహ. చెప్పేది ఉండండి. మార్గగంటాం పితరః పితామహాః ప్రపితామహాః. బాబు ఈ పిండాలు పట్టుకెళ్ళి కాకులకు పెట్టండి. ఇక వాళ్ళని భోజనాలు వదలండి. నీ ప్రత్యేకంగా చెప్పాలా? సరా పెళ్లి చూపులకు వచ్చినాడు, వస్తున్నాడు. ఇదిగో బాబు, బాబు పురోహితుడు గారు ఎందుకో పిలుస్తున్నా చూడండి. ఆయన అమ్మా, ఎవరి కోసం ఈ అన్నదానం జరుపుతున్నారు? వాళ్ళు పుణ్యలోకాల్లో చల్లగా ఉంటారమ్మా. పార్వతి, 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 ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను. అవును పార్వతి, ఓ కొడుకు కన్ను మూసిన తన తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం అన్నదానం జరిపించాడు ఈరోజు. ఇది ఆ కొడుకు ఆ తల్లిదండ్రులకు నైవేద్యంగా పెట్టిన ప్రసాదం. ఈ రోజు పళ్ళు చేత తద్దినం పెట్టించి 10 మందికి అన్నం పెట్టవలసిన మనమే. బాధపడకు పార్వతి. ఏంట్రా గంధం,
నువ్వు చెప్పేది నిజమేనా? అబ్బా ఇంకా చిన్నప్పటిలా గండం యమగండం అని పిలవడం ఏంటన్నయ్య? ఏడ్చేవలేవో పట్టణంలో మాకు ఆమెట్టినంత మాత్రంతో పేరు కూడా మర్యాదగా పిలిచారు వాళ్ళ. ఇంతకీ నువ్వు చెప్పేది ఆ అమలం పెట్టుకున్న సెక్రటరీ నా కొడుకు నీ ప్రాణానికి ఎముళ్ళగా తయారయ్యారంటావు. మెల్లిగా అంటావేమిట్రా? ఓ పక్క వాచిపోతూ ఉంటాను. తొందరపడుకు పెదనాన్న. ఓ నెల రోజుల్లో గోపిగాడు పల్లెకొస్తాడు. అక్కడ ఆస్తులు పొలాల విషయాలు చూసిన తర్వాత అప్పుడు నీకు కూడా. నువ్వు నోరు చేశా. అవునరా అన్నయ్య, వాడు అసలే నక్క జిత్తులు ముండా కొడుకు. కాంతమ్మకు నాకు తంపులు పెట్టి మా రహస్యాలు బయటికి లాగాలని చూస్తున్నాడు. అవునయ్యా పాపారావు, సమయానికి మేమిద్దరం తెలివిగా మాట మర్చేబెట్టి గాని లేకపోతే ఈ పాటికి. అయితే ఆ సెక్రటరీ నా కొడుకు గట్టి పెండవేనన్నమాట. అమ్మో అమ్మో రాని చెప్తాను వాడి సంగతి ఏంటో. అన్నయ్య అడుగు వస్తున్నాడు చూడు, దొంగ కోళ్ళ ఎలా తలొప్పుతున్నాడు. ఈడు మన గోపిగాడు. అవునరా, గొంతులాగులు వేసుకుని మన ఊరు సందుల్లో బొంతకాకిలా తిరిగేవాడు. ఎరా గోపి, అమ్మనాయాలా సెక్రటరీలు ఎవరికి ఎదిగిపోయావన్నమాట. ఎదవన్నారు ఎదవని ఏంట్రా అట్లా దెయ్యాన్ని చూసి బిగిసిపోతావేటి? నేను మా అప్పారావుని వెళ్ళదవని. యు రాస్కెల్, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నన్ను ఎవరనుకుని మాట్లాడుతున్నావు? నేను జాంబియాలో బిఏ చదివాను, జమైకాలో ఎంఏ చదివాను. ఫారెన్ రిటర్న్ ని, మిస్ అమలా గారి పర్సనల్ సెక్రటరీని. మిస్టర్ గోపీనాథ్ ఎంఏ బిఏ డిఏ సిఏ. నన్ను గోపిగాడు టోపీగాడు అని పిలిచావో టాప్ లేచిపోతుంది, జాగ్రత్త. వాచిపోతుందని చెప్తూనే ఉన్నాను. ఎందుకు తొందరపడ్డావన్నయ్య? నోటికి వచ్చినట్టల్లా వాగావు. చిన్నంతరం పెద్దంతరం చూడకుండా పెడేళ్ళమని కొట్టాడు. అదేమిటయ్యా, నువ్వు వచ్చి వాడికి ఏదో బుద్ధి చెబుతావు అనుకోండి ఆశ పెట్టుకుంటే నువ్వే దెబ్బతినేసావు. ఈ లెక్కన మేమేనయ్యమన్నమాట. చెట్లతోనే సరిపెట్టాడు. అయినా అతను చూసి ఎవరు అనుకుంటే అతనికి అది ఎంత సూటు బూటేసినా, అది ఇంగ్లీష్ లో ఎడాపెడా బాయించేసినా ఖచ్చితంగా ఆడు మా ఊరి పోషణం గారు మనవడే. చూస్తా ఉండండి, ఆ నిజాన్ని ఆడి నోటమ్మటే బయట పెట్టిస్తాను. మావయ్య, ఊళ్ళో పొలాలు అవి బాగానే పండుతున్నాయా? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఆయన డైరెక్ట్ గా అడగడం పద్ధతి కాలేదు. మీరు ఏం అడగదలుచుకున్నా నన్ను అడగండి, నేను అతను అడుగుతాను, అతను నాకు చెప్తాడు, నేను మీతో చెప్తాను. అలాగే. పాపారావు, ఊళ్ళో మేడం గారి పొలాలు తోటలు ఎలా ఉన్నాయి? ఏసేయాలని బాగానే ఉన్నాయి. జరగకుండా ఒకటి జరిగిపోయింది మా ఊళ్ళో. ఏమిట్రా అన్నయ్య? ఏమిటది? ఏముంది, భోసనం అని మా ఊళ్ళో ముసలోడు ఉన్నాడు. ఆడి మనవడు ఒట్టి సన్నాసి. ఆడు దేశాలు బట్టి పోయేసరికి ఆ ముసలోడికి పిచ్చెక్కి ఈదిరి బట్టి తిరుగుతుంటే గెత్తొచ్చి కుమ్మేసింది. పోయేసరికి అంతలో కేదొచ్చి ఆడి మొఖాన లటక్కని పేడేసింది. అదేమిటయ్యా, లక్షణంగా తినాల్సిన పూరిలో పెద్ద మనిషి మొహాన్ని కొట్టావు? ఎందుకంత కోపం? ఎందుక? తిండి తినేటప్పుడు గేదెల గురించి, పేడ గురించి, పిడకల గురించి మాట్లాడితే నాకు చిర్రెత్తుకొచ్చి చేతిలో ఏదుంటే అది పెట్టి కొట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు. అసలు అయినా తిండి తినేటప్పుడు వెదవాగుడు, వెదవ మాటలు. ఇడియట్స్. సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. అయితే ఇడియట్స్, ఫూల్స్, రాస్కెల్స్. ఆ ఎదవనాయాలు పూరితో కొట్టిన చాలక ఏరే కథలు చెప్తాడా? ఓ, పూరితో కొట్టినందుకు బాధపడుతున్నావు పెద్దనాన్న. ఈసారి పెసరట్టుతో కొట్టుమందాం. నువ్వు నోరు చేశా. నువ్వు ఊరుకోరా. అన్నయ్య బాధపడుతుంది పూరితోనూ వాడితోనూ కొడుతున్నాడని కాదు, తనకి దొరకకుండా తప్పించుకుంటున్నాడని. అసలు నువ్వు భ్రమపడుతున్నావేమో అన్నయ్య. వాడు నా కళ్ళకి నువ్వు అనుకుంటున్నట్టుగా పల్లెటూరు గబ్బిలేలా కనిపిస్తాం లేదు. నువ్వు నాకు చెప్తావిడ్రా? ఆ మాత్రం నాకు తెలవదు అనుకుంటున్నావా? ఆడు ఖచ్చితంగా భోసనం గారి మనవడే. ఆడి ముద్దు పేరు పండుగాడే. ఇప్పుడు ఆయన ముద్దు పేరుతో పిలుస్తాను. సటుక్కును ఉలిక్కి బడి ఎట్ట వెనక్కి తిరుగుతాడు చూడండి. పండు, ఒరేయ్ పండు, ఎట్రారా? పిలిచింది నన్నేనా? అవునరా పండు. గోపిగా అని పిలిస్తే పలకలేదని పండు, కాయ, విత్తనం, తొక్క అని పిలుస్తావురా కొత్తం. ఈ గోపీనాథ్ ఎంఏ బిఏ డిఏ సిఏ ఫారిన్ రిటర్న్ ని ఇంకోసారి తప్పుడు పేరుతో పిలిచావో చెప్పు తెగు. నీకు ఇదేం కర్మరా అన్నయ్య? ఈ వయసులో పూటకోసారి దెబ్బలు తినేస్తున్నావు. పైపిచ్చు వాడు హలో అంటే చాలు గోడకి పిడకలు కొట్టినట్టు పెడేరు 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 అని కొట్టేస్తున్నాడు. నోరు మీద ఎదవన్నారు ఎదవ. ఆడు ఖచ్చితంగా గోపిగడే, ఆ పండుగడే. ఎప్పటికైనా ఈ విషయాన్ని నిరూపించి ఈయన్ని ఇంతకింత దెబ్బ కొట్టకపోతే నా పేరు పిత్తబరిగల పాపరావే కాదు. మంగి, చూశాను నిన్ను తొంగి. ఎలా ఉంది నా లుంగి? రక్షించండి, రక్షించండి, కాపాడడానికి ఎవరు లేరా? రేపా ఎవరి మానభంగమా?
అయితే 7 ఏళ్ళు, మానభంగ ప్రయత్నం అయితే 4 ఏళ్ళు, మర్యాద భంగం అయితే 2 ఏళ్ళు, పట్టి భంగం అయితే 1 ఏడు. అదేం లేదండి, ఉత్తినే ఇలా చెయ్యేశానా? లేదండి, నన్ను బలవంతం చేయబోయాడు. పెళ్ళైనా చేసుకోమనండి, లేదా కేసైనా పెట్టండి. ఒరే మర్యాద పెళ్లి చేసుకో, లేకపోతే 7 ఏళ్ళు జైల్లో ఏరుస్తూ కూర్చుంటాం. ఇదెక్కడ అన్యాయం అండి? ఈ అమ్మాయిని మీ మీదకి తోలి ఆ కేసు నేను వాదించి లాయర్ అవుదామని ట్రై చేశాను. ఈ అమ్మాయిని నాకంటగా తలని చూస్తున్నారా? ఒరే నీ ఎత్తులు జిత్తులు అన్నీ నాకు చెప్పిందిరా. నువ్వు ఈ వెధోప్లాన్లన్నీ మానేసి దాన్ని బుద్ధిగా పెళ్లి చేసుకున్నావు అనుకో, నిన్ను కోర్టుకు తీసుకెళ్లి స్వయంగా వాదింపజేసి నిన్ను వకీల్ని చేస్తాను. అయితే పెళ్లి చేసుకుంటాను, చేస్తాను, కేసు వాదిస్తాను, వకీల్ని అవుతాను. మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు? తెల్లవారు లేచి వంట చేసి కోర్టుకు వెళ్తానే. పిచ్చి కదా, వంటకు వర్రీ ఏమిటిరా, పెళ్ళయ్యాక అదే చేస్తుంది. అవును నిజమే. ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు బాబు, మా అన్నయ్యకి కూడా ఫ్యాక్టరీలో ఏదైనా పనిస్తే చూసుకుంటాడని. ఆయన చేసేంత మహత్తరమైన పనులు ఇక్కడ ఏమీ లేవు. మారు పేరుతో మనుషులను పిలవడం మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంట్లో పడుంటే చాలు. అమ్మమ్మమ్మ అంత మాట అనబాకోయో. అస్సలు నేను ఈ అకౌంట్స్ ఎట్ట రాస్తాను, నా వ్యవహారం ఏంటో ఒక్కసారి ఈ ఫైల్ చూసావనుకో నీకే అర్థమైపోద్ది. ఒకసారి చూడు బాబు. మా తాతయ్య నాయనమ్మలు ఎక్కడ బంధించారు? ఎందుకు బంధించారు? ఎందుక వాళ్ళ మనవడమైన నువ్వు విదేశాల నుంచి వచ్చిన మొనగాడు అని నాటకాలు ఆడినందుకు. మా ముందే తోక ఆడించినందుకు. పండు అని ప్రేమగా పిలిస్తే పండు లేదు, కాయ లేదు, తొక్క లేదు అని పెడేయాల మీద నా గోపాలు కొట్టినందుకు. మీకు నా మీద ఏదైనా కోపం పగా ఉంటే నన్నేమైనా చేయండి, అంతేగాని అమాయకులైన వాళ్ళని మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. మేము వాళ్ళని ఏమీ చేయకూడదన్నా, వాళ్ళు బతికి బట్టకట్టాలన్నా నువ్వు పని చెయ్యాలిరా పండు. చెప్పండి, నా ప్రాణానికి ప్రాణమైన వాళ్ళని కాపాడుకోవడానికి మీరేం చేయమన్నా చేస్తాను. నువ్వు అమల దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమించడం నాటకమని, ఆమెను మోసం చేయడానికే నువ్వు అలా వచ్చావని చెప్పాలి. అమ్మలను పెళ్లి చేసుకోను అని చెప్పాలి. ఆ పిల్ల మనసు ఇరిగిపోయేట్టుగా చేసి నువ్వు దానికి దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడు దాన్ని నేను పెళ్లి చేసుకోవాలి. అరే పండు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాం. ఈలోగా మేము చెప్పమన్నట్టుగా నువ్వు ఆ పిల్లతో చెప్పి ఆ పిల్ల నిన్ను అసహించుకునేట్టు చేసి నువ్వు బయటకు వెళ్ళాలి. లేకపోతే నీ తాత మా అమ్మ పైకి వెళ్తారు. అర్థమైందా? కాక చస్తుందా? మనం వెళ్దాం పదరా తమ్ముడు. పద. అమలా, గోపి, నీ గురించి కలలు కంటుంటే నువ్వే ఎదురుగా వచ్చావు. ఒక్కొక్కప్పుడు వాస్తవం కన్నా కలలే అందంగా ఉంటాయి అమలా. కనీసం అవి మనల్ని మోసం చేయవు. చెవిటి ఇవాళ కవిత్వంలో పడ్డావు. కవిత్వం కాదమలా, నేను నిన్ను మోసం చేయట్లేదని నీకేమిటి నమ్మకం? నిన్ను నేను నమ్మలేని రోజొస్తే నన్ను నేనే నమ్మలేను గోపి. కాదు, అదే నిజం. నేను నువ్వు అనుకునేంత మంచివాణ్ణి కాను, నువ్వు ఆశిస్తున్నంత ప్రేమికుణ్ణి కాను. నీ డబ్బు చేజిక్కించుకోవడానికి నీ ప్రేమను ఆసరాగా తీసుకున్న స్వార్థపరుణ్ణి. నువ్వు కవిత్వం బాగా మాట్లాడగలవని నాకు అర్థమైంది. టాపిక్ మార్చు గోపి. నేను మోసగాడిని నువ్వు ఇంకా నమ్మలేకపోతున్నావు కదూ? హాస్యానికే నేను భయంకరమైన జోక్ వేస్తావని నేను నమ్మలేకపోతున్నాను. కానీ అదే నిజం. నేను నిన్ను ప్రేమించడం లేదు. గోపి, ఐఎమ్ సారీ అమలా. డబ్బు కోసం గొంతులు కోసే మనుషులు చూసుంటావు, కానీ డబ్బు కోసం గొంతుకు పసుపు తాడు బిగించే కొత్త రకమైన మోసగాడిని ఇవాళే చూడబోతున్నావు. నువ్వంత కష్టపడి ఒప్పించాలనుకుంటే నువ్వు మోసగాడవని తప్పకుండా నమ్ముతాను. కానీ ఆ మోసం ఏమిటో పూర్తిగా చేయకుండా అంతలోనే మంచివాడిగా మారిపోయావే. తాళి కట్టే కది ఉరితాడంటే నీ మోసం రాణించేది, నీ ఆశ ఫలించేది. నీ మంచితనాన్ని, నా పట్ల నీకున్న విశ్వాసాన్ని చూశాక ఇంకా నటించలేకపోతున్నాను. చాలా సంతోషం. నా స్వార్థానికి నీ జీవితాన్ని బలి చేయలేకపోతున్నాను. గ్రేట్ సాక్రిఫైస్. అమలా, నన్ను వెక్కిరించు, తిట్టు, కొట్టు, కానీ నన్ను మాత్రం మర్చిపో. ఎందుకు ఎందుకు మర్చిపోవాలి? నేను ఇదివరకే మరొకరికి మనసిచ్చాను గనక, ఏనాడు నిన్ను ప్రేమించలేదు గనక, మనసిచ్చిన ఆ అమ్మాయిని మోసం చేయలేను గనక. నువ్వు మోసగాడవని తెలుసుంటే నువ్వు లేని జీవితాన్ని నేను హాయిగా గడిపేదాన్ని.
ఈ అబద్ధాన్ని నీ మనసులోని దాచుకునుంటే నా ఆస్తిలో ఆఖరి పైసా దాకా నష్టపోయినా నీ మోస ప్రేమలో మనశ్శాంతితో హాయిగా బ్రతికేదాన్ని. నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు? నా ప్రేమతోనూ నా మనసుతోనూ ఎందుకు ఆటలాడుకున్నావు? కళ్ళల్ని చూపించి ఆ కళ్ళల్ని కూల్చేసి నాకెందుకు కన్నీళ్లు మిగులుస్తున్నావు? చెప్పు గోపి, చెప్పు. కన్నవాళ్ళను పోగొట్టుకుని ఉన్నవాళ్ళ అవకాశవాదులను తెలుసుకుని నిన్ను నమ్మినందుకు నువ్వు కూడా ఇంత ద్రోహం చేస్తావా? నీ ప్రేమ ఎంత ప్రమాదకరమైందో తెలుసుంటే అసలు నీ మోహం చూసేదాన్నే కాదు. ఆడపిల్ల బ్రతుకుతో ఆడుకున్న నిన్ను నేనే కాదు, మనసున్న ఏ మనిషి క్షమించలేదు. I hate you. Get out. మళ్ళీ జన్మలో నీ మోహన్ నాకు చూపించుకో. Get out of my house.